శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఏప్రిల్ 20వ తారీఖు నుంచి 26 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ఏదైనా కుంభరాశి వారికి విజయ అవకాశాలు తిరిగి ప్రారంభం అవడం జరిగింది. మీరు కొత్తగా ప్రారంభించిన ఏ ప్రయత్నమైనా చాలా విజయవంతంగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా తృతీయ స్థానంలో రవి గొప్పవారితో పరిచయాలు ఏర్పడుతుంది. మీ ప్రయత్నానికి ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు సహకరిస్తారు. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. మీరు విద్యార్థులై ఉంటే ఏదైనా కాలేజీలో సీటు కొరకు ప్రయత్నం చేస్తుంటే ఒక గొప్పవారి రికమెండేషన్తో కానీ వ్యక్తిగతంగా మీ యొక్క ప్రతిభ వల్ల మీకు ఒక మంచి కాలేజీలో అడ్మిషన్ దొరికే అవకాశం ఉన్నది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి చాలా వరకు హోదా, వృత్తిలో గౌరవం పెరిగే అవకాశం ఉన్నది. అలాగే కుజుడు 6వ స్థానంలో ఉండడం వల్ల మీరు కొత్తగా ఏదైనా ఉద్యోగంలో చేరాలన్నా, అలాగే ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు, ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షలు ఉంటే వాటిలో చాలా వరకు సక్సెస్ అవుతారు. అలాగే అన్నదమ్ములతో కానీ ఆర్థికపరమైన సమస్యలు, కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి చాలా వరకు మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మీ యొక్క ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన ప్రతి కార్యక్రమంగా విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే వారం ప్రారంభంలో రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేతికి పుష్కలంగా ధనం లభిస్తుంది. దూరం అయిపోయినటువంటి మీ యొక్క బంధుమిత్రులు తిరిగి కలుసుకుంటారు. అలాగే మీ యొక్క ఆలోచనలు దైనందిన జీవితంలో చాలా మంచి మార్పు రావడం జరుగుతుంది. కొత్త మిత్రుల సహకారంతో మళ్ళీ కొత్తగా మీరు ధన సంపాదించే కార్యక్రమాలు కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ చాలా వరకు కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా మీ స్నేహితులు మీకు బాగా సహకరించే అవకాశం ఉంది. గతంలో దెబ్బతిన్నటువంటి, నష్టపోయినటువంటి వృత్తుల్ని విడిచిపెట్టి ఆ వ్యాపారాన్ని కంప్లీట్గా వదిలివేసి ఆ ఆలోచనలు, అలవాట్లు మొత్తం అంతా పాతవన్నీ ఇంచుమించుగా పక్కన పెట్టి మళ్ళా కొత్తగా మీ జీవితం ప్రారంభించడం వల్ల మళ్ళీ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ధనస్థానంలో ఏర్పడినటువంటి ఏలినాటి శని, దాంతోపాటు రాహు, ఈ శుక్ర బుధ గ్రహాల కలయిక ఎలా ఉంటుందంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీకు ఒక పోగొట్టుకున్నటువంటి పదవి కానీ, ఒక అధికార హోదా కానీ లభిస్తుంది. కుటుంబం మొత్తం మీ కంట్రోల్లో రావడం జరుగుతుంటుంది. మీరు చెప్పిన విధంగా మిగతా కుటుంబ సభ్యులు నడుచుకునే విధంగా మీ యొక్క హవా ప్రారంభం అవడం జరుగుతుంటుంది. మొత్తం మీద దూరమైనటువంటి మీ కుటుంబ సభ్యులు తిరిగి కలుసుకుంటారు. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరిగే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది. చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పుడు కూడా ఫైనల్గా జాతకుడు అనుకున్న ప్రయత్నమే నెరవేరుతుంది. ఈ సమయంలో మీకు ఏవైనా కుటుంబానికి దూరంగా ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు వచ్చినప్పుడు కొంతవరకు దాన్ని అంగీకరించడం మంచిది. బట్ ఏదైనా ఈ సమయంలో కుటుంబం అంటే ఉద్యోగరీత్యా ఆర్థిక కారణాల వల్ల విడిపోయే సూచనలు ఉన్నాయి. అంటే భార్య ఒక చోట ఉద్యోగం చేయొచ్చు, భర్త ఒక చోట ఉద్యోగం చేయొచ్చు, పిల్లలు వేరే చోట చదువుకోవచ్చు. ఈ విధమైనటువంటి పరిస్థితులు చాలా బలంగా ఉన్నాయి. దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోకుండా స్థిమితంగా, ప్రశాంతంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే తొందరలో అందరూ ఒక బాగుపడి ఎవరి సంపాదన వాళ్ళకు ఉంటుంది. తిరిగి ఒక చోటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి బట్ వ్యక్తుల మధ్య దూరం వచ్చినా దాన్ని అంగీకరించి మీ కొత్త జీవితం ప్రారంభిస్తే చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరి మీరు ఏదైనా ఈ సమయంలో ఒక ఇల్లు మారాలన్నా, కొత్తగా గృహం కొనాలన్నా, ప్లేస్ మారాలన్నా ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు సహకరిస్తుంది. బట్ ఏదైనా నెమ్మదిగా మీ పూర్వవైభవాన్ని పొందే విధంగా ఈ గ్రహస్థితి మీకు సహకరిస్తుంది. అయితే ఒకేసారి ఓవర్నైట్ కాకుండా నెమ్మదిగా మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల తిరిగి మీ పూర్వవైభవాన్ని పొందే అవకాశం ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిని అనుసరించి ఎక్కువగా ఈ శుక్ర, శని, రాహు ఈ గ్రహాలు కలిసినప్పుడు ఇంచుమించుగా అందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఈ రొటేషన్ తగ్గడం వల్ల ప్రతి ఒక్కరి యొక్క వ్యాపారంలో
కొంత తగ్గడం వల్ల మనీ రొటేషన్ తగ్గుతూ ఉంటుంది. ప్రతి వాళ్ళు ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే కొద్దిగా అవినీతి కార్యక్రమాలు ఎక్కువగా దేశంలో పెరిగిపోతూ ఉంటాయి. వినకూడని వార్తలు లాంటివి వినడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని స్కాములు లాంటివి కూడా బయటపడటం, అవినీతి కార్యక్రమాలు బయటపడటం ఇటువంటివి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగే అవకాశం ఉంది. వారిని అణగదొక్కాలనే ప్రయత్నంలో కొంత క్రూరంగా కొంతమంది ప్రవర్తించడం కూడా ఈ శుక్రరాహుల కలయికి కారణం అవుతూ ఉంటుంది. బట్ ఏదైనా జాతకులు ఇటువంటి సంఘ దురాచారాల నుంచి బయటపడే విధంగా ప్రతి ఒక్కరు కూడా దీనికి అంటే ఎక్కువగా శివుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం వల్ల ఇటువంటివి తగ్గే అవకాశం ఉంది. అలాగే ఈ వారం చివరిలో 26వ తారీఖున వస్తున్నటువంటి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల చాలా వరకు అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా ప్రతి ఒక్కరి యొక్క జీవితం, జాతకాలు బాగుండాలంటే గోవుని సేవించవలసి ఉంటుంది, స్త్రీలని గౌరవించవలసి ఉంటుంది. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వారిలో మాతృత్వాన్ని చూడడం వల్ల, స్త్రీని పూజించడం వల్ల జాతకుడు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతాడు. అతనికి లక్ష్మీయోగం కలుగుతూ ఉంటుంది. దేశం కూడా సుభిక్షంగా ఉండి సర్వసంపదలు కలిగి అందరికీ మంచి అవకాశాలు వస్తుంటాయి. కాబట్టి కేవలం ప్రతి ఒక్కరు కూడా చాలా సౌమ్యంగా పాటిస్తూ స్త్రీల ఎడల, మూగజీవుల యొక్క వాటి ఎడల చాలా దయతో ఉంటే మీ జీవితం కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో చాలా హ్యాపీగా సాగే అవకాశం ఉంటుంది. స్వస్తి.